హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం అంటే మార్నింగ్ వెళ్ళి రేపటి నుండి దీపావళి కదా, రేపు దీపావళి. ఆ తర్వాత రోజు నుండి మనకైతే కార్తీక నెల స్టార్ట్ అయిపోతుంది. బట్ నాన్ వెజ్ అయితే ఉండదు. అందుకని ఈరోజు అయితే వెళ్ళేసి చెరువు చేప అంటారు కదా, రోయి ఫిష్, రోయి చేప అయితే తీసుకొని వచ్చాను. ఓకేనా, ఆ రోయి చేప దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ పెడతాయో, ఓకే, ఇంకా ఏవేవి ఎలా చేస్తారో, అది ఎలా వేపాలో, దానికి ఏమేమి మసాలాలు ఉంటాయి, ఏమేమి మేము వేస్తున్నాము, అలాగే అంత కూడా మీకు చూపిస్తాను. పులుసు కాదు, చేపల పులుసు అయితే ముందు కూడా చేసాం, కానీ ఈరోజు రోయి చేపల ఎగురు అయితే పెడతాం. ఓకేనా, నేను మా ఆవిడ కలిసి. ఓకేనా, మొత్తం కూడా మీకు ప్రాసెస్ చూస్తున్నాను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అయితే నేను రొయ్యి ఫిష్ అయితే తీసుకొని వచ్చాను, కేజీ అనమాట. ఓకేనా, దాని తర్వాత దీనికి మ్యాగ్నెట్ కొంచెం చేసుకోవాలి కదా. దానికోసం పసుపు, కారము, ఉప్పు వేసుకొని మనం ఇచ్చేసుకుంటాం శుభ్రంగా. దానికి మొత్తం అంతా కూడా తగిలినట్టు, మసాలా తగిలినట్టు అయితే దానికి మనం కలిపేసుకోవాలి. అప్పుడే నీసు వాసన అయితే రాదు. అలాగే దీంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా ఉప్పు తగలడం వల్ల అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అది చేశాక మనం ఇప్పుడు ఫిష్ కర్రీ మసాలా రెడీ చేసుకోవాలి. గరం మసాలా అయితే ఎలాగ వేస్తాం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎలాగ వేస్తాం. కానీ దీనికి మసాలా ఒకటి ఉంటుంది. 2 స్పూన్లు మనం ధనియాలు, ఇంకా కొంచెం 1 స్పూను జీలకర్ర, ఇంకా కొంచెం అంటే ½ స్పూన్ లాగా, లేకపోతే సింగిల్ 1 స్పూన్ కూడా మీరు వేసుకోవచ్చు. ఆవాలు అయితే వేసుకోవాలి, నల్ల ఆవాలు. దాంట్లోనే కొంచెం కారం, దానికి కొంచెం పసుపు కూడా వేయాలి. ఓకేనా, ఎక్కువ మార్చికంట లైట్గా మన కలర్ చేంజ్ అయిన వరకు మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో మొత్తం గ్రైండ్ చేస్తాం అనుకోండి, పౌడర్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఓకేనా, ఇది ఇలా చేసేటప్పటికి మనం ఇంకా అంటే ఫిష్ ఇప్పుడు ఉంది కదా, ఫిష్కి అయితే మనం ఫ్రై చేయాలి. మ్యాగ్నెట్ చేసుకోవడానికి అది పెట్టాం కదా, ఒక ½ అన్ అవర్ వదిలితే అది మొత్తం సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఆయిల్ ప్యాన్ తీసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని ఫుల్ హీట్ ఎక్కిపోవాలన్నమాట ఆయిల్ అన్నీ. దాని తర్వాత మనమైతే ఒక్కొక్క ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసులు అలాగా దాంట్లో వేసుకుందాం. 3 లెక్క వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఒకటి వేసుకున్నాం. అలాగే ఇంకొక 2 పీసులు ఫుల్ అంటే డీప్ ఫ్రై, అంటే కింద అంటుకుంటా శుభ్రంగా అయితే అవ్వాలి. అంటే ప్యాన్ ఎంత వేడిగా ఉంటే ఎక్కువ హీట్ అయిందనుకోండి కింద, అది అడుగు పట్టదనమాట చేప ఫ్రై అయ్యేటప్పుడు. అలాగే మనం టైం చూసుకొని శుభ్రంగా అయితే దానికి తిరిగేసి ఇంకొకసారి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 సైడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే తీసి సైడ్ని పెట్టుకుందాం. ఓకేనా, చూస్తుండండి. ఫిష్ అయితే మొత్తానికి ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది వేరే ప్లేట్లో అయితే తీసుకుందాం. ఓకేనా, దీని తర్వాత మనకి చేయవలసింది అయితే చాలా ఉంది. ఇంకా ఇప్పుడైతే ఓన్లీ ఫిషెస్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఈ ఫ్రై అయ్యేటప్పటికి మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం అయితే సెట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కరివేపాకు కూడా వేస్తాం అనమాట. ఎందుకంటే ఎగురు కాబట్టి కరివేపాకు ఇంకా మన కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా, అవన్నీ కూడా మీకు లైన్ వైజ్కి చూపిస్తాను. ఇంకా టొమాటో కూడా మేము కొంచెం మిక్సీ అయితే చేసుకున్నాము. ఒక 4 అంటే స్మాల్ సైజు 4 టొమాటోస్ శుభ్రం మిక్సీ చేసుకునేటప్పుడు దాంట్లోనే మనము ఒక 2 రకాలు అయితే వేయాలి. అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పీసెస్ అయిపోయి తక్కిన పీసెస్ కూడా మనం చేస్తున్నాం. అందాక మనం ఇప్పుడు టొమాటో అయితే మిక్సీ అయిపోయింది. దీంట్లో మనం అల్లము ఇంకా వెల్లుల్లి మొత్తం అయితే వేసేసాము. అది వేసేసాం మొత్తం నేను మిక్సీ కొట్టేసాను అనమాట. మనం ఇందాక ధనియాలు, ఆవాలు, జీలకర్ర అవన్నీ పౌడర్ కూడా చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఉంచుకున్నాం కోసుకొని. అలాగే పైన చూసుకుంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ మనకి మిగిలిపోయింది కదా, ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి అనమాట. ఫిష్ అది కూడా ఇప్పుడు మనకి ఎక్సెస్ ఆయిల్ అక్కడ దాంట్లో మిగిలిపోయింది కదా, అది కొంచెం తీసి దాంట్లోనే ఉల్లిపాయలు అవన్నీ వేసి శుభ్రంగా అయితే ఫ్రై చేసుకుందాం. ఇవి శుభ్రంగా ఫ్రై అయ్యాక అవన్నీ అయితే ఒకటి మనమైతే వేసుకోవాలి. ఓకేనా, చూస్తుండండి. ఇప్పుడు మనం కరివేపాకు, ఇంకా దాంట్లో బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఇది శుభ్రంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంది కదా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దాంట్లో. శుభ్రంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం సేపు. అంటే కొంచెం లో ఫ్లేమ్లో కూడా అప్పుడప్పుడు పెట్టాలి, లేకపోతే కింద అడుగు అయితే పట్టేస్తుంది. ఓకేనా, అలాగే శుభ్రంగా అయితే మనం ఫ్రై చేసుకుందాం బ్రౌనిష్ కలర్ అయిపోయిన వరకు. ఇప్పుడు చూడండి,
బ్రౌన్ కలర్లో చేంజ్ అయింది కదా. ఇప్పుడైతే మనం మన టొమాటో మొత్తం మిక్సీ చేసుకున్నాం కదా, దాంట్లోనే అల్లము వెల్లుల్లి వేసి అయితే మనం మిక్సీ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి గరం మసాలా కూడా రెడీ ఉంది. ప్యాకెట్ గరం మసాలా వస్తుంటుంది కదా, ఆ మసాలా వేస్తాం. ఇంకా మనం చేసుకున్న ధనియాలు, ఆవాలు, అలాగే జీలకర్ర మూడు కూడా మనం కొంచెం ఫ్రై చేసి మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనైతే వేసేస్తాం. ఓకేనా. వేసేసి శుభ్రంగా అంటే పచ్చి వాసన పోయే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం టొమాటో ఇంకా దాంట్లో ఒక 2 ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అల్లము వెల్లుల్లి, అది మొత్తం కూడా దీంట్లో వేసేస్తాం. ఇగురు అందుకనే చింతపండు అయితే అస్సలు వేయకూడదు. వేస్తే మళ్ళీ పులుసు కింద అంటే టేస్ట్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా. ఇది వేసాక మనం శుభ్ర ఫ్రై చేసుకొని ఎప్పటి వరకు పచ్చివాసన పోదు, ఇంకా ఎప్పటి వరకు మొత్తం టొమాటో మొత్తం బాయిల్ అయిపోయి ఆయిల్ పైకి రాదు, అప్పటి వరకు అయితే దీనికి మొత్తం కూడా ఫ్రై అలాగ చేస్తూ ఉండాలి. ఇంకా మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. ఓకేనా. దానిపైన మనం కొంచెం పసుపు ఇంకా కారం కూడా వేసుకుంటాం. ఎందుకంటే ముందు మనం కారం వేసాం కదా, చాలా తక్కువ, అది ఓన్లీ ఫిష్ కోసం అనమాట, ఫ్రై చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినంత పసుపు, కావాల్సినంత కారం, మనం ఎక్కువ కారం తింటే ఎక్కువ కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్, మేమైతే 2.5 స్పూన్స్ అయితే వేసుకున్నాం. అలాగే కావాల్సినంత ఉప్పు వేసుకొని దీనికి శుభ్రంగా అయితే మిక్స్ చేయాలి. అలాగే ఆయిల్ పైకి వచ్చే వరకు మనమైతే దానికి అలాగా టొమాటో అవన్నీ వేసాం కదా, శుభ్రంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, అదంతా కూడా మీకు ముందు చెప్తాను. అలాగే పసుపు, కారం, ఉప్పు వేసాక మన దాంట్లో గరం మసాలా, ఇంకా మనం నూరుకున్నాం కదా ఆవాలు, ఇంకా జీలకర్ర, అలాగే ధనియాలు, అది కూడా మనం కొంచెం అయితే వేసుకుందాం. అంటే కావాల్సినంతే, ఎక్కువ వేసేసారు అనుకోండి చేదు వచ్చేస్తుంది. ఓకేనా. కావాల్సినంత వేసుకొని శుభ్రంగా అయితే దానికి ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. అలాగే కొత్తిమీర వేసాక శుభ్రంగా అయితే మనం కలిపేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందన్నమాట మసాలాకి. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇది మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ అయితే మనం దీనికి ఉంచేద్దాం. ఫ్రెండ్స్ 3 to 4 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇది శుభ్రంగా మళ్ళీ కలిపి దాంట్లోనూ చేప ముక్కలు అయితే వేసుకుందాం. ఓకేనా. దానికంటే ముందు మనమైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే మొత్తం చాలా దగ్గరికి అయితే అయిపోయింది. అవ్వాలనే దీనికైతే మొత్తం అంటే కప్పి ఒక 3-4 మినిట్స్కి అయితే వదిలేయాలి. ఆయిల్ అయితే పైకి మొత్తం వచ్చేస్తుంది. అలాగే మనకి ఈ స్మెల్ అయితే పచ్చి వాసన అయితే పోతుంది. ఇప్పుడైతే మొత్తం మసాలా రెడీ అనమాట. మొత్తం ఆ ఎగురు అనేది, చేపలకి ఎగురు పెడతాం కదా, ఎగురు అనేది మొత్తంగా అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని కొంచెంసేపు బాయిల్ చేసాక ఒక్కొక్క ఫిష్ పీసెస్ అయితే దీంట్లో వేసి ఇంకొక 5 to 10 మినిట్స్ కోసం మనం బాయిల్ చేసుకుంటే మనకైతే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మొత్తానికి బాయిల్ అయిపోయింది. ఒక 3-4 మినిట్స్ అయితే వదిలేసాం. దాని తర్వాత బాయిల్ అయ్యాక మనం ఒక్కొక్క ఫిష్ పీసెస్ దాంట్లోనైతే వేసుకుందాం. ఓకేనా. వేసి కలపకూడదు, అంటే అవి ములిగిన వరకు దాని లోపల వేసేయాలి. ఎందుకంటే ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం ఆ చేప పీసులు లోపల కూడా వెళ్ళాలన్నమాట. ఓకేనా. అలాగైతే శుభ్రం చేసుకొని మీరు బాగా ఈ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మన రైస్తో. ఓకేనా. అలాగే ఇవన్నీ చేసుకోవడానికి మనకి మసాలాలు ఏమేమి పడ్డాయంటే గరం మసాలా, అలాగే మనం చేసుకున్నాం కదా ధనియాలు, ఆవాలు, ఇంకా మన జీలకర్ర ఆ మసాలా, ఇంకా టొమాటో మిక్సీ చేసేటప్పుడు దాంట్లో అల్లము వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, ఇంకా మనకి కరివేపాకు అయితే వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే మొత్తానికి ఫుల్ అయితే బాయిల్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అంటే 3 to 4 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ వరకు మీరు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ చేపలకి మొత్తం ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే మధ్య మధ్యన అడుగు పట్టకంట మనం గరిటితో కింద భాగంలో చూసుకోవాలన్నమాట. అది కళాయికి అంటే అంటుతుందా లేకపోతే ఏమైనా అడుగు పడుతుందా అనేసి శుభ్రంగా అయితే చాలా బాగా ఇదైతే అయింది. అప్పుడే శుభ్రంగా ఇది కలిపేసి మనం ఒక మంచి బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 పీసులు వేసుకొని కొంచెం ఎగురులాగా మనం పెట్టేసుకుంటే అది మనం సర్వ్ చేసుకొని ఒక రైస్తోని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగు నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను.
రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రెసిపీ ఎలాగా ఉందో చూడడానికి, ఇంకా మీరు చేసిన తర్వాత తినడానికి అదైతే నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.